హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మిల్లెట్స్ రొట్టెలు అండి. 5 రకాలతో పిండి పట్టించిన రొట్టెలు అనమాట. దీని కాంబినేషన్గా పుల్ మకాని కూర వండుతున్నామండి. బాగుండిద్ది. ఈ మిల్లెట్స్ జొన్నలు, రాగులు, సద్దలు, కొర్రలు, అంటుకొర్రలు 5 రకాలండి. ఎంతో ఈ పిండి కడిగి ఎండలో పోసి పిండి పట్టించాలండి. ముందు పట్టించిన తర్వాత ఇదిగో పిండి ఇలా ఉండిద్దండి. 5 రకాలు హెల్దీ అనమాట. అదిగో పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పిండి ఎందుకు ఎంత బాగుందో చూడండి. ఇది హెల్దీ, ఆరోగ్యానికి అందరు తినండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసాను, కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని పిండి కలుపుకుందాం. ముందు నానిద్ది బాగా. ఓ పావు గంట పక్కన పెట్టాలి కలిపి. ముందు ఎమ్మటే వేయకూడదు రొట్టెలు. కలిపినాక పావు గంట దాకా పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం కానీ వాటర్ పోసుకొని. మేము అందరం ఈ నైట్ ఇలాగే టిఫిన్ తింటామండి. మీరు కూడా తినండి, హెల్దీ, ఆరోగ్యానికి. ఇప్పుడు అందరినీ ఇలా తినమంటున్నారు కదండి మిల్లెట్స్తో. మీరు కూడా కడిగి తెచ్చుకుని ఎండలో పోసుకుని 5 రకాలు పిండి పట్టించుకుంటే నెల రోజులు నిల్వ ఉండిద్ది మనకి. పూరీ పిండిలాగా కలుపుకోవాలండి మనం, చపాతీ పిండిలాగా. ఇంకా అయిపోయిందండి పిండి. ఇలాగే కలుపుకొని ఓ పావు గంట పక్కన పెడదాం. అంతలో కూర చేసుకుందాం మనం. నేనైతే చపాతీలాగా బాగా కలిపానండి పిండి. అది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కూర తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: పుల్ మకాని 1 కప్పు, 1 కప్పు టమాటా ప్యూరీ, 1 కప్పు ఉల్లిపాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి. తయారు చేసే విధానం చూడండి. ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో పుల్ మకాని లేపాలి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇవి. దీనిలో ఇప్పుడు అవి వేపుకుని అవే వేపుకోవాలండి పుల్ మకాని. నేనైతే ఒక 100 గ్రాములు తీసుకున్నాను, సరిపోయిద్ది. ఇలా కొంచెం మాడనీయకుండా వేపుకుని గిన్నెలో తీసుకోవాలి మనం. వేపితేనే కూర రుచిగా ఉండిద్ది, లేకపోతే బాగోదు. మరీ మాడనీయకూడదు. ఈ రొట్టెల్లోకి కూర చాలా బాగుండిద్దండి. మీరు కూడా చేయండి ఒకసారి. పక్కన పెట్టుకుని కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం.
ఇవి కూడా బాగా మగ్గిపోవాలి నూనెలో. పచ్చిగా అంతా పోవాలి, వేగాలన్నమాట. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. 2 స్పూన్లు సాల్ట్ వేసాను నేను. నూనె ఆయిల్ చాలలేదండి, కొంచెం వేసాను మళ్ళీ. 2 స్పూన్లు ఎర్ర సాల్ట్ వేసానండి నేను. పింక్ సాల్ట్ అంటారు. ఇప్పుడు మొత్తం వేగాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలి. ఒక స్పూన్ సరిపోయిద్ది. పచ్చివాసన పోయినాక ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఇవన్నీ మగ్గినాక టమాటా ప్యూరీ వేద్దాం. రెండు టమాటాలను అయితే నేను మిక్సీ వేసుకుని ఒక స్పూన్ కారం వేసానండి, పచ్చిమిర్చి కూడా వేసానని ఒక స్పూన్ వేసాను. 2 టమాటాలు మిక్సీ పట్టి చేసుకున్నాను. అది ఒక టమాటా ప్యూరీ కప్పు వచ్చింది. ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఎంతో రుచిగా ఉండిద్దండి ఈ కూర. హెల్దీగా మంచిదే, రుచిగా ఉండిద్ది. మీరు కూడా తయారు చేసుకోండి, ఒకసారి కామెంట్ చేయండి. గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను చూడండి. మగ్గినాక కొంచెం అది వేసుకోవాలి మనం పులిమాకని. ఈ ఊరినే మగ్గిపోతాయండి, స్మూత్గా కూరలో బాగుండేది. చూడండి ఉడికిపోయింది కూర. పది నిమిషాలు ఉడకనిద్దాం. అది చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది. రుచి కూడా అంతే అమోఘంగా ఉండిద్దండి. కస్తూరి మేతి కొంచెం
ఒక స్పూన్ కస్తూరి మేతి వేద్దాం. నలిపి ఇది వేసినాక తిప్పుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. ఇంతే, ఇలాగే ఉండిద్దాం, చెక్కబడిపోయిద్ది. ఇంకా తినేద్దాం. ఎంత ఎలా ఉందో చూడండి. రొట్టెలు చేసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని. ఇది పక్కన పెట్టుకుని రొట్టెలు చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని వేడెక్కే తలకి మనం రొట్టె చేసుకోవాలి పలసగా. ఎంత బాగా మెత్తగా స్మూత్గా వచ్చింది చూడండి ఎలా ఉందో. రొట్టెలు కూడా బాగుంటాయండి ఇలా చేస్తే. ప్లెయిన్ కన్నా ఇలా ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఇంతేనండి. సిమ్లోనే కాలవాలి, మాడిపోతాయి. కొంచెం కాగినాక ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. బౌల్లో కూర అంతా వేసుకుందాం. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉన్నాయి రొట్టెలు, కూర ఎలా కుదిరిందో మాకు చెప్పండి కామెంట్ పెట్టి. ఎంతో కలర్ఫుల్గా ఉండి చూడండి రొట్టెలు కానీ కూర కానీ, పుల్మా కానీ కూర. ఇంతేనండి, ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.